ఈసారి సభలో బిల్లుల కంటే చర్చల కంటే నదీ జలాలే హాట్ టాపిక్ గా మారబోతున్నాయా? కృష్ణా గోదావరి జలాలపై చర్చ తప్పదని సీఎం రేవంత్ రెడ్డి ముందే స్పష్టం చేశారు. గత నెల 29న జరిగిన బీఏసీ సమావేశంలోని అసెంబ్లీ సెషన్ అజెండాపై క్లారిటీ ఇచ్చారు. ఏపీ కృష్ణా జలాలను దొంగిలించుకుపోతున్న ప్రతిపక్ష నేత కేసీఆర్ చేస్తున్న ఆరోపణలకు అసెంబ్లీలోనే సమాధానం చెబుతామని సీఎం రేవంత్ సవాల్ విసిరారు. ఆయన రాకపోవచ్చన్న ప్రచారం జరుగుతుండగా అందుకే అసెంబ్లీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ గా హరీష్ రావును నియమించారన్న వాదన కూడా వినిపిస్తోంది. ఈసారి అసెంబ్లీ సమావేశాలు సాధారణంగా కాకుండా పక్కా ఆధారాలతో ప్రణాళికలతో హోరాహోరీగా జరగనున్నాయా? నీళ్ల యుద్ధంతో చివరికి పైచేయి ఎవరిది? అధికార కాంగ్రెస్ దా లేదా ప్రతిపక్ష బీఆర్ఎస్ దా? ఈసారి అసెంబ్లీ సమావేశాల్లో ప్రతిపక్షాలకు గట్టిగా బుద్ధి చెప్పాలన్నది సీఎం రేవంత్ రెడ్డి స్పష్టమైన ఆలోచనగా కనిపిస్తోంది. అందుకే మంత్రులు ఎమ్మెల్యేలకు ఇప్పటికే స్పష్టమైన హింట్ ఇచ్చారు. నదీ జలాలు, గత ప్రభుత్వంలో చేసుకున్న ఒప్పందాలు, బిల్లులు, కాంట్రాక్టర్లు, నిధుల వినియోగం, టీఎంసీల కేటాయింపులు ప్రతి అంశంపై డాక్యుమెంట్లతో ఆధారాలతో సిద్ధంగా రావాలని ఆదేశించారు. సభలో కాంగ్రెస్ తరపున ఒక ఎమ్మెల్యే కూడా గైర్హాజరు కాకూడదని జిల్లా ఇన్ఛార్జ్ మంత్రులు బాధ్యత తీసుకోవాలని స్పష్టం చేశారు. విప్లకు కూడా కీలక బాధ్యతలు అప్పగించారు. ముఖ్యంగా నదీ జలాలపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పూర్తి స్థాయి పీపీటీతో గత ప్రభుత్వ నిర్ణయాలను ఎండగట్టే ప్రయత్నం చేయనున్నారు. ఇదే కాంగ్రెస్ వ్యూహంలో కీలక అస్త్రంగా మారిద్దా? అసెంబ్లీ వేదికగా బీఆర్ఎస్ ను డాక్యుమెంట్లతో కార్నర్ చేయాలన్నదే లక్ష్యమా? మరోవైపు గులాబీ పార్టీ కూడా ఈసారి వెనకడుగు వేయటానికి సిద్ధంగా లేదన్న సంకేతాలు కనిపిస్తున్నాయి. ఏపీ సీఎం చంద్రబాబు బనకచెర్ల ప్రాజెక్ట్, నల్లమల్ల సాగర్ లింకు పేరుతో తెలంగాణ నీళ్లను ఎలా తరలించుకుపోతున్నారు, అందులో రేవంత్ సర్కార్ ఎలా విఫలమైందో అసెంబ్లీలోనే బయట పెట్టాలన్నది బీఆర్ఎస్ ప్లాన్ గా తెలుస్తోంది. మంత్రి ఉత్తమ్, సీఎం రేవంత్ వర్సెస్ హరీష్ రావు మధ్య ఈసారి వాటర్ వార్ జరుగుతుందన్న టాక్ వినిపిస్తోంది. బచావత్ ట్రిబ్యునల్లో కృష్ణా గోదావరి జిల్లాలపై కేసీఆర్ ఎంత టీఎంసీలకు అంగీకరించారన్న అంశాన్ని కాంగ్రెస్ లేవనెత్తేందుకు సిద్ధమవుతుంటే కాంగ్రెస్ ప్రభుత్వమే ఏపీతో ఒప్పందం చేసుకుని తెలంగాణకు కేవలం 45 టీఎంసీలు చాలని ఒప్పుకుందంటూ హరీష్ రావు కౌంటర్ ఇవ్వడానికి రెడీగా ఉన్నారు. పీపీటీ మాకు అవకాశం ఇవ్వాలంటూ స్పీకర్ కు బీఆర్ఎస్ వినతి పత్రం ఇవ్వటం ఈ పోరు ఎంత తీవ్రంగా ఉండబోతుందో చెప్పకనే చెబుతుంది.